రాజమౌళి అంటే పక్కా ప్లానింగ్. ఆ ప్లానింగ్కి సంబంధించి వాళ్ళు చాలా ప్లాన్ చేసుకునే డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఉన్న సినిమాలు ఎన్ని రికార్డులు కొట్టినా వాటన్నిటిని షేక్ చేసే దమ్ము వారణాసికి ఉంది. సో రాజమౌళి అంటే అందరికీ మంచి అభిమానం ఉంది. మొన్నే కొంచెం తొందరపడి మాట్లాడాడు కాబట్టి కొంచెం హిందీలో కొంచెం బాధపడ్డాం. కానీ అవి మళ్ళీ మేము రిటర్న్ తీసుకుంటాం. అతని సినిమాతోటి అతను అందరికీ సమాధానం చెబుతాడని ఎక్స్పెక్ట్ చేస్తాం. వారణాసిలో వచ్చిన సాంగ్స్ కానీ ఎలా అనిపించారు, మీరు చూసారా? ఎలా అనిపించారు అంటే అది యాక్చువల్గా ఆ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రోగ్రామ్ భారీ ఎత్తున చేశారండి. దాంట్లో చూశాను. బట్ ఆ ఒక్క సాంగ్తో మనం ఎస్టిమేషన్ వేయలేం కదా. బట్ నా ఉద్దేశం అయితే చాలా పీక్స్లో ఉంటుంది. ఎలా అనిపించింది? సంచారి సాంగ్ ఎలా అనిపించింది? సంచారి బాగుందండి, కొత్తగా ఉంది. ఇప్పటిదాకా అలాంటి సౌండ్ వినలేదు, కొత్తగా ఉంది సౌండ్. మరికి అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. శ్రీరాముడు చూపిస్తాడు, హనుమంతుడు చూపిస్తాడు అనేది మన ఊహాగానాలే. కానీ సినిమాలో అలాంటి ప్రయోగాలు ఏం చేయడు. కొంచెం వెరైటీగా ఉంటుంది. అతని రోల్ వరకు అతను చేస్తాడు కానీ వేరే వేరే క్యారెక్టర్స్ చేయించాడని నా ఉద్దేశం. కానీ ఇప్పటివరకు రాజమౌళి కానీ కాంబినేషన్ లేదు. వర్కౌట్ అవుతాడు 100% వర్కౌట్ అవుతుందండి. రాజమౌళి సునీల్ తోటే సూపర్ హిట్ కొట్టాడండి. సునీల్ తోటే హీరో కొట్టినాడు. మహేష్ బాబు అంటే ఏంది, మామూలు హీరో మెటీరియల్. అతని కలర్ ఏంది, అతని గ్లామర్ ఏంది, అతను రికార్డ్స్ ఏంది, ఇప్పటిదాకా ఉన్న రికార్డ్స్ మొత్తం తుడిచిపెట్టుకుంటాయి. అది మరి గ్యారంటీ. ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు ఆ సినిమా కోసం. సాంగ్స్ ఎలా అనిపించిన? ప్రళయం సాంగ్ ఎలా అనిపించింది? బాగున్నాయి అన్న, బాగుంది, చాలా బాగుంది. అంటే సూపర్ డూపర్ ఏం కాదు కానీ బట్ అది పిక్చరైజేషన్ మీద బాగుంటుందని నా ఉద్దేశం. 100% వస్తుందండి. అప్పుడు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ఎందుకు ఇవ్వలేకపోయారంటే కరోనా అటాక్ అయింది కాబట్టి వాళ్ళ టైంకి డెలివరీ చేయలేకపోయారండి. ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది వారణాసి కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. రాజమౌళి గారు ఆల్ ది బెస్ట్. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరం మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.